నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, దినదినము నూతనమైన మాటలతో మిమ్మల్ని దర్శిస్తూ మీరు అలాగే మేము కూడా వాక్యంలో బలపడుతూ దేవుని చిత్తానుసారంగా దేవుని సన్నిధానంలో ప్రార్థనాపూర్వకంగా మనమందరం సిద్ధపడుతూ ఆయన రాకడ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం కదండి. అందు నిమిత్తమై ప్రభువుకు లెక్కింపలేని స్థితులు స్తోత్రములు చెల్లించవలసిన వారమై ఉన్నాం. మన విశ్వాస జీవిత యాత్రలో ఏమాత్రం వెనుకడుగు వేయక ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ మన ప్రార్థనా జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూ దేవుని కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. దేవునికి లెక్కింపలేని స్థితులు స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రియమైన వాళ్ళరా, నేటి దినకాలము దేవాది దేవుడు మనతో మాట్లాడబోచున్న అంశ భాగం ఏదనగా, దేవుని బిడ్డగా నీ సాక్ష్యము ఎలా ఉన్నది? దేవుని బిడ్డగా నీ సాక్ష్యము ఎలా ఉన్నది? సాక్ష్యం అనగానే నేటి దినకాలంలో అది పెద్ద ప్రపంచమైపోయింది కదండి. టీవీలలో వాక్యం వింటున్నప్పుడు సేవకులకు చెప్పే ముందుగా ఫస్ట్ స్టార్టింగ్లో ఒక చిన్న పాట వచ్చి తర్వాత సాక్ష్యాలకు ఎక్కువ సమయం వస్తుంటారు. నాకు కడుపు నొచ్చింది, నాకు కడుపు నొచ్చినప్పుడు నేను సేవకులకు ఫోన్ చేసినాను, అయ్యగారు ప్రార్థించగానే నాకు కడుపు నొప్పి తగ్గిపోయింది, తలనొప్పి తగ్గిపోయింది, మా గేదె పాలు ఇచ్చింది, మా పంట పొలాల్లో పంట సరిగ్గా పండకపోతే ఇదిగో పలానా చర్చికా నుంచి మేము ఇసుక తీసుకుని వచ్చి బూడిద తీసుకుని వచ్చి మా పొలంలో చల్లగానే 100 బస్తాలు వచ్చినాయి, మా పంట అభివృద్ధి చెందింది, మా కుటుంబం ఇలా ఉంది అని వారి వ్యక్తిగతంగా వారి యొక్క సాక్ష్యాలు చెప్తూ వస్తుంటారు. కానీ అవి నిజమైన సాక్ష్యాలు కాదండి. సాక్ష్యం అంటే ఏమిటి, సాక్ష్య జీవితం ఏమిటి అంటే మనం లేఖనాలను ధ్యానిస్తే ఎలాంటి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి, ఆ సాక్ష్యం ఎవరు చెప్పాలి, మనము చెప్పాలా ఇతరులు చెప్పాలా అనేది లేఖనానుసారంగా వెళ్దాము. పరిశుద్ధ గ్రంథం నుండి మూలవాక్యంగా పరిశుద్ధ గ్రంథం నుండి కృత నిబంధన గ్రంథము యోహాను సువార్త 5వ అధ్యాయము 31వ వచనంలో దేవాది దేవుని యొక్క లేఖనాలు ఈ రీతిగా తెలియచేస్తున్నాయి. సాక్ష్యం అంటే ఏమై ఉండాలో చక్కగా యోహాను గారు ఇక్కడ వివరిస్తున్నారు. 5వ అధ్యాయము 31వ వచనము, నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనిన ఎడల, నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనిన ఎడల నా సాక్ష్యము సత్యము కాదు, నా సాక్ష్యము సత్యము కాదు. ఏమంటారు? చాలా స్పష్టంగా మళ్ళా దీని గురించి ఊహించాల్సిన అవసరం లేదు, ఎవరికైనా చాలా సులువుగా అర్థమైపోతుంది. నన్ను గూర్చి నేను సాక్ష్యం చెప్పుకుంటే ఆ సాక్ష్యం ఎలాంటిదంట? సత్యము కాదు, అబద్ధం. నేనున్నాను, నా గురించి ఎంతసేపు నేను సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటే అది వినే వాళ్ళకి అంత ఆశాజనకంగా ఉండదు. అదే నా గురించి ఇతరులు తెలియచేస్తే ఏమని, ఒకప్పుడు ప్రార్థనా జీవితం అనేది లేకోకుండా ఉండింది, మాకు క్రైస్తవ బిడ్డరాలుగానే జీవించింది, పుట్టక ఏమో క్రైస్తవ కుటుంబంలో పుట్టింది, కానీ ఏనాడు ప్రార్థన అనేది లేదు, వాక్య ధ్యానం లేదు, ఏమీ లేదు, లోకానుసారమైన జీవితం జీవిస్తూ వచ్చింది. ఎప్పుడైతే వివాహమైన తర్వాత ఈమె యొక్క జీవితం అంతా మారిపోయింది. ప్రతి విషయం ముందు దేవుని పైన ఆధారపడి జీవిస్తూ దేవుని సన్నిధానంలో నమ్మకంగా ఉన్నారు అని నా గురించి ఇతరులు తెలియజేస్తే ఆ సాక్ష్యము సత్యమైంది. నా గురించి నేనే ఒకప్పుడు నేను ఇట్టున్నా, ఇప్పుడు ఇట్టుండా, రేపు ఇట్లుంటా, అది సత్యం కాదు అని యోహాను గారు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. నేటి దినకాలంలో ఎంతసేపు మన డబ్బా మనమే కొట్టుకుంటూ వాక్యానికి ప్రాధాన్యత ఇయ్యక సాక్ష్యాలకు ఎక్కువ ప్రాధాన్యతలు ఇస్తూ దేవుని నామాన్ని చాలా వరకు తగ్గింపు స్థితిలోనికి తీసుకొని వస్తున్నారు నేటి దినకాలంలో. నీ సాక్ష్యం ఎప్పుడు చెల్లుబాటు కాదు నీ గురించి ఇతరులకు. ఏమని? ఒకప్పుడు పాపి,
ఇప్పుడు దేవుని నమ్ముకొని క్రీస్తు బిడ్డగా ఉంది. తన మాటైనా, మాట తీరైనా, ప్రవర్తనైనా, చూపైనా, నడకైనా, కుటుంబ వ్యవహారాలైనా ఏవైనా కానీ మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తున్నారు అని తెలియచేసినప్పుడు నీ సాక్ష్యము సత్యము కదండి. ఇక్కడ కొంతమందిని, ఒక నలుగురిని నేను వాక్యానుసారంగా రాసుకొని ఉన్నాను. వారి యొక్క సాక్ష్య జీవితం గురించి, వారు బ్రతికిన విధానం గురించి, వారు బ్రతికి ఉండగా లేక చనిపోయినా వాళ్ళ గురించి ఇతరులు ఎంత గొప్పగా చెప్తున్నారో, వారి యొక్క సాక్ష్యం ఎలా ఉంది, ఆ మాటలు మనం ధ్యానిస్తున్నప్పుడు వారిలో కొంతైనా కానీ మనము కూడా కలిగి ఉన్నామా, ఆ గుణాలు మనలో ఉన్నాయా, ఆ గుణాలు ఒకవేళ మనలో ఉన్నట్లయితేనా మన గురించి మన కుటుంబ సభ్యులు కాకపోయినా చుట్టూ ఉన్న నలుగురైనా కానీ చక్కగా మన గురించి చక్కని మాటలు పలుకుతున్నారా లేదా అనేది నేటి దినకాలం ధ్యానం చేద్దామండి. మొదటిగా చూసినట్లయితేనా లూకా సువార్త పరిశుద్ధ గ్రంథం నుండి క్రొత్త నిబంధన గ్రంథము లూకా సువార్త 7వ అధ్యాయము, లూకా సువార్త 7వ అధ్యాయము 2వ వచనం నుండి 9 వచనాల వరకు కాదు కానీ 2వ వచనం ఒకసారి చదువుకున్నాము. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడు రోగి అయి చావ సిద్ధమై ఉండెను. శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. చాలండి. ఇక్కడ మొదటిగా మనం గమనించినట్లయితేనా శతాధిపతి యొక్క సాక్ష్యం ఎలా ఉంది. శతాధిపతి అంటే 100 మంది సైన్యములకు అధికారిగా ఉన్నాడు. అంటే 100 మంది పనిచేసే వాళ్ళకు ఈయన గొప్ప అధికారిగా ఉన్నాడు ఈ శతాధిపతి. ఆ శతాధిపతి ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు, శాసించే స్థానంలో ఉన్నాడు. అలాంటి వ్యక్తి తన గురించి తాను గొప్పగా చెప్పుకోవచ్చు. యేసు ప్రభుల వారిని పిలిపించి, ఇదిగో నా దగ్గర పనిచేసేవాడు రోగి ఉన్నాడు, స్వస్థపరిచితని అని అధికారపూర్వకంగా ప్రభుల వారిని డిమాండ్ చేయొచ్చు. కానీ ఆ శతాధిపతి అంత అధికారి వచ్చి కొంతమందిని పిలిపించి ఏమంటున్నాడంట, శతాధిపతి యేసుని గూర్చి విని ఏమంటున్నాడు, అయ్యా ఇదిగో నా దాసుడు రోగి అయి ఉన్నాడు, యేసు ప్రభుల వారి దగ్గరికి వెళ్ళి బాగు చేస్తారో లేదో కనుక్కోండి అని పంపిస్తున్నప్పుడు ఆ పెద్దలు వెళ్ళి యేసు ప్రభుల వారి దగ్గర ఒక చక్కని మాట మాట్లాడుతున్నారంట. అయ్యా ఆ దాసుడి గురించి కాదు కానీ శతాధిపతి గురించి నీ దగ్గర మేము చెప్తున్నాము. ఆయన మంచి వ్యక్తి, మంచి మనసు గల వ్యక్తి. అంత మంచి మనసు ఎలా వచ్చిందంటే మన జనులు సమాజంగా కూడుకోవడానికి, ప్రార్థన చేసుకోవడానికి ఒక సమాజ మందిరాన్ని కట్టించినాడంటే, ఒక మందిరాన్ని కట్టించినాడు, తానే ముందుండి కట్టించినాడండి. మేమందరం ప్రార్థన చేసుకోవడానికి, మేమందరం కూడుకొని దేవుని ఆరాధించుకోవడానికి తానే ముందుండి ఒక చక్కటి మందిరాన్ని కట్టించినాడు. అతడు ఇక్కడుండే జనులను ఎంతగానో ప్రేమించే వ్యక్తి. 100 మందికి అధికారి ఉండి కూడా అతని దగ్గర ఎలాంటి అహంకారం కానీ, అధికారి యొక్క జులము కానీ, గర్వము కానీ, హుందాతనం కానీ ఏమి కనపరచడండి. సౌమ్యుడు, మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తికి నువ్వు ఖచ్చితంగా మేలు చేయాలి ప్రభువా అని యూదులున్న పెద్దలందరూ వెళ్ళి యేసు ప్రభుల వారితో మాట్లాడుతున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఈ మాటలు వింటున్న ప్రియమైన జనాంగమా, నీ గురించి నీ కుటుంబ సభ్యులు కాదు కానీ నీ ఇరుగు పొరుగు వాళ్ళు కానీ, లేదా నీకు దూరంగా ఉన్న నీ బంధువులు కానీ నీ గురించి చక్కగా మాట్లాడుచున్నారా? ఒకవేళ నీ గురించి మంచిగా మాట్లాడుతుంటే నువ్వు ధన్యురాలివే. ఇక్కడ శతాధిపతికి అంత పేరు రావడానికి గల కారణం ఏమంటే మనలను ప్రేమించి. అతను వేరే మతస్థుడు,
వేరే జాతికి సంబంధించిన వ్యక్తి, అధికారంలో ఉన్న వ్యక్తి అంతగా ప్రేమించాల్సిన పని లేదు, అంతగా అభిమానించాల్సిన పని లేదు. అధికారంలో ఉన్నాడు కాబట్టి తన పనేదో తను చూసుకొని వెళ్ళిపోవచ్చు. కానీ అక్కడ తన చుట్టూ ఉన్న జనులందరి ఎడల ప్రేమ కలిగి, మక్కువ కలిగి, వారి యొక్క అవసరతలు అక్కర్లు తీరుస్తూ వారిలో ఒక మంచి వ్యక్తిగా మసలుకుంటూ జీవిస్తున్న వ్యక్తి. ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీ చుట్టూ నివసిస్తున్న వారి మధ్య నీ ప్రవర్తన ఎలా ఉంది? ఆశాజనకంగా ఉందా? మర్యాదపూర్వకంగా ఉందా? ప్రేమ కలిగిన వ్యక్తిగా జీవిస్తున్నావా? ఇతరుల పట్ల జాలి కలిగి నువ్వు వారికి సహాయం చేస్తున్నావా? ఒకవేళ అలాంటి గుణాలు కానీ లేకపోతే ప్రభు పక్షాన కోరుకుంటున్నాను, అట్టి గుణాన్ని కలిగి ఉండండి. ఎంతసేపు నాది నాది నాది, నా కుటుంబము, నా భర్త, నా పిల్లలు, ఇదే ఒక హద్దు గీక్కొని ఆ హద్దులోనే ఉంటూ ఏమి వచ్చినా ఎంత వచ్చినా అంత నువ్వే గుట్టుకొని మింగకోకుండా, ఇదిగో నీకు కలిగిన దానిని లేని వారికి కొంతైనా సహాయం చేసే గుణాన్ని నువ్వు కలిగి ఉండాలి. అలా కలిగి ఉన్నట్లయితేనా ఒక దినాన నువ్వు ఈ లోకంలో లేకపోయినప్పటికీ నీ గురించి కనీసము నీ నుంచి సహాయం పొందిన 10 మందిలో అయినా కానీ ఒక్కరైనా కానీ పలానా వ్యక్తి మంచి వ్యక్తి, అతని వల్ల మేము ఈ మేలును పొందుకున్నాము అనే ఒక మాట వచ్చిందంటే నువ్వు జీవించిన జీవితం సాక్ష్యకరమైన జీవితంగా ఉంటుంది. అలా లేకోకుండా ఎంతసేపు రుబాబు చూపుతూ దర్పంగా అంటే గర్వంగా నడుస్తూ నీ యొక్క బంధువుల దగ్గర నువ్వు గర్వంగా నడుస్తూ ఉన్నట్లయితేనా పైకేమో నీ మాటకు నీ ప్రవర్తన బట్టి కొంచెం భయపడతారేమో, కానీ వారి యొక్క అంతరంగంలో దీనంత గర్వము మా ఇంట్లో ఎవ్వరికీ లేదు నైనా, దీనికే వచ్చింది ఇంత గర్వము, ఏమి చూసుకొని మిడిసిపాటు పడుతుందో ఏమో అని మనసులో అనుకుంటుంటారు. అలాంటి మాటలు మనకు రాకూడదండి. నీకు 10 రూపాయలు ఉందా, ఆ 10 రూపాయలు ఒక 5 రూపాయలు ఇతరులకు సహాయం చేసే స్థితిలో నీవు ఉండాలి. అప్పుడు నీ సాక్ష్యం సత్యమైనదిగా ఉంటుంది. ఆ మేలు పొందుకున్న వారు నీ గురించి గొప్పగా చెప్తారు. ఈ శతాధిపతి తన దగ్గర పనిచేస్తున్న దాసుని యొక్క బాధను చూసి ఆ బాధను తట్టుకోలేక పెద్దలను కొంతమందిని పిలిపించి, అయ్యా నేను యోగ్యుడను కాను ఆయన దగ్గరికి వెళ్ళడానికి, అంత పాత్రుడను కాను, మీరు వెళ్ళి మాట్లాడండి అని తన్ను తాను ఎంతగానో తగ్గించుకొని దేవుని సన్నిధానంలో గోచాడుకుంటున్నాను. ఆయన యొక్క విధేయతను అక్కడున్న వాళ్ళందరూ వెళ్ళి దేవాది దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభువు వారి దగ్గరికి వెళ్ళి, మాకు మంచి చేసినాడు, మాకు మేలు చేసినాడు, అతడు నీ నుంచి మేలు పొందుకోవడం మంచిది. ఇవే అన్నీ చదువుకుంటూ వస్తున్నప్పుడు మనం చదువుతున్నప్పుడు ఆ శతాధిపతి యొక్క గుణము ఎంత గొప్పదని అంటే, మనం 6వ వచనం కింది వచనాలు కొన్ని వచ్చినట్లయితే నాకు చూసినట్లయితే, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను అంటున్నాడు. అయ్యా నువ్వు నా దగ్గరికి నా ఇంట్లోకి వస్తే నిన్ను స్వీకరించేంత గొప్ప వ్యక్తిని కాదయ్యా, నేను ఒక అధికారంలో ఉన్నాను, నాలో కొన్ని బలహీనతలు తప్పులు ఒప్పులు ఉండొచ్చు, నువ్వు గొప్ప దేవుడవు, పరిశుద్ధుడవు, ఏ పాపము అంటలేని వాడవు, నిష్కలంకమైన జీవితం జీవించేవాడవు, అలాంటి గొప్ప వ్యక్తి ఈ పాపి ఇంట్లోకి కాలు పెట్టడానికి నేను అర్హుడిని కానయ్యా అని మాట్లాడుతున్నప్పుడు ప్రభు యొక్క మనసు పులకరించిపోయిందండి. ఇంత గొప్ప విశ్వాసం నేను ఎక్కడ చూడలేదండి అని దేవాదేవుడు అంటున్నాడు. అంత మాత్రమే కాకుండా నా కింద కూడా కొంతమంది ఉన్నారు, ఒక రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోతారు, నేను యోగ్యుడను కాదండి అని. దేవుడు అవన్నీ చూడడు, కానీ అంతరంగాన్ని చూసేవాడండి మన దేవుడు. నీ స్థితిగతులు, నువ్వు ఎలా ఉన్నావు, నీ మాట తీరు ఎలా ఉంది, నీ ప్రవర్తన ఎలా ఉంది, దేవునికి ఏ స్థానం ఇచ్చి ఉన్నావు, అది దేవుడు గమనించేవాడుగా ఉన్నాడు. ఈ శతాధిపతి తన్ను తాను చాలా తగ్గించుకొని
తన దాసుని కోసము ప్రభులు వారిని ప్రాధేయపడుతున్నాడండి. ప్రాధేయపడండి, తగ్గించుకునండి. నీ గురించి ఇతరులు మంచిగా చెప్పేటట్లు వారి దగ్గర నువ్వు చక్కగా నీ ప్రవర్తన కలిగి జీవించుటకు దేవుని సన్నిధానంలో నువ్వు ప్రార్థించినట్లయితేనా దేవుడు నీ జీవితాన్ని మార్చేవాడుగా ఉన్నాడు. మొదటిగా మనం చూసినట్లయితేనా శతాధిపతి యొక్క సాక్ష్యము చాలా గొప్పదిగా ఉంది. రెండవదిగా చూసినట్లయితేనా అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 36వ వచనంలో ఆమె గురించి రాయబడి ఉంది. మరియు యొప్పేలో తబితా అని ఒక శిష్యురాలు ఉండెను. తబితా అని ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. చాలండి. ఈమె పేరు దోర్కా అంటే తబిత. తబిత యొక్క సాక్ష్యం ఎలా ఉంది? ఆమె అక్కడ ఉన్న విధవరాలకైతేనేమి, తల్లిదండ్రులు లేని బిడ్డలనైతేమి వారిని ఆదరించే స్త్రీగా ఉంది. ధర్మకార్యాలు చేసే స్త్రీగా ఉంది. తను ఏదో కుట్టు పని చేసుకుంటున్నప్పుడు, అంటే మిషన్ కుట్టుకుంటున్నప్పుడు కొన్ని వస్త్రహీనతతో ఉన్న వారికి కొన్ని బట్టలను ఇచ్చేదిగా ఉంది. పేదలను ఆదరించేదిగా ఉంది. ఆమె యొక్క ధర్మకార్యాలేమైతేనేమి, సత్క్రియలైతేనేమి అక్కడున్న వాళ్ళందరూ పొందుకొని ఉన్నారు. చనిపోయిందండి. ఆమె చనిపోతానే ఆమె నుంచి మేలు పొందుకున్న వారు చనిపోయిందిలే, ఆమెతో మాకేం పని అని పక్కకు జారుకొని పోలేదండి. బ్రతికున్నప్పుడు చుట్టుకొని ఉంటారు. చనిపోతానే అంతగా పట్టించుకోరు చాలా మంది. పోతే పోనీలే, వీని వల్ల మనకేం మేలు జరిగింది, ఎప్పుడో ఒకసారి మేలు పొందుకున్నాం, ప్రతిసారి జ్ఞాపకం చేసుకోవాలా అనే సమాజంలో మనం బ్రతుకుతున్నామండి. కానీ ఇక్కడ మేలు పొందుకున్న వారు విధవరాన్లైతేనేమి, కొంతమంది పేతురు గారు వచ్చినప్పుడు ఆమె వాళ్ళతో పాటు ఉన్నప్పుడు ఆమె వాళ్ళకి ఇచ్చిన అంగీలనైతేనేమి, వస్త్రాలనైతేమి, ఆమె చేసిన సహాయాన్ని అయితేనేమి అవన్నీ పేతురు గారికి చెబుతూ ఏడుస్తున్నారండి. ఆమె సాక్ష్యం గొప్పది కాదా? పండగలు వస్తున్నాయి, లేదా నీ ఇంట్లో శుభకార్యం జరుగుతుంది, నీ కొడుకు పుట్టినరోజు, కూతురు పుట్టినరోజు, వివాహం దినమో ఏదో ఒక కార్యం, ఇంట్లో ఫంక్షన్ జరుగుతూనే ఉంటాయి. నీ సంఘంలో నీతో పాటి పక్కన కూర్చునే వాళ్ళు దీనస్థితిలో ఉంటారు కదా. అందరూ కలిగి ఉన్న వారే సంఘంలో ఉండరండి. కొందరు లేనివారుగా వాళ్ళు కూడా ఉంటారు. ఎంతసేపు నువ్వు కట్టిన చీరే కట్టుకుంటా, ఈరోజు కట్టిన చీర మళ్ళీ వారం వరకు, మళ్ళీ ఎప్పుడైనా నెలకు ఒకసారి కూడా కట్టరండి చాలామంది. ఇప్పుడు కట్టినారా పక్కన పడేయడమే. అలా పక్కన పడేసే బదులు ఇదిగో నీ సంఘంలో పేద విధవరాలు కానీ, పేద కుటుంబం కానీ ఉండి దేవుని సన్నిధానంలో వారు గోజాడుతున్నప్పుడు నువ్వు కట్టిన చీరైనా వాళ్ళకి ఇవ్వు. ఉతికి నీట్గా ఇస్త్రీ చేసి, ఇదిగో అమ్మా కొన్ని వస్త్రాలు నా దగ్గర మిగిలి ఉన్నాయి, కొన్ని చీరలు, బట్టలైనా, పిల్లల దుస్తులైనా, పిల్లలకు పైకి పోయినా అట్లనే వేస్తూ ఉంటారు. అవి చినిగిపోయేంత వరకు అవి వేస్తూనే ఉంటారు. నీ బిడ్డలకు కొన్ని వస్త్రాలు తీసి పెట్టినాను, ఏమనుకోకుండా తీసుకొని నీ ప్రేమపూర్వకమైన మాటలతో నువ్వు వారికి అందించినట్లయితే వారు ఎంతో సంతోషంగా వస్త్రాలను తీసుకునే వాళ్ళు ఉంటారండి. అలా ఇవ్వరు, ఆ దానగుణం లేదు. ఎంతసేపు ఆ చీర చినిగిపోయేంత వరకు కట్టే పనే. లాస్ట్కు దాన్ని ఇంట్లోనే ఏదన్నా ఒక మూలను పెట్టేసుకుంటారే కానీ ఇతరులకు ఇచ్చే సహాయ గుణం చాలా మందికి లేదండి. నీ కుటుంబం దీవెనకరంగా, నీ బిడ్డలు ఆశీర్వాదకరంగా, లేదా నీ కుటుంబం ఆశీర్వాదకరంగా, నీ బిడ్డలు ఉన్నత స్థాయిలో ఉండాలి అంటే ఇదిగో ఇతరులకు నువ్వు దానం చేసే గుణాన్ని కలిగి ఉన్నట్లయితేనా దేవుడు నీ పక్షాన మేలు చేసేవాడుగా ఉన్నాడు. ఈ దోర్కా యవనస్తురాలే ఉంటుంది. అనుకోని రీతిగా వ్యాధితో బాధపడుతూ ఆమె చనిపోయి ఉండొచ్చు. ఆమె చనిపోయినప్పటికీ ఆమె చేసిన సత్కార్యములు, సత్క్రియలు ఆమెను ఇంకా జీవింపచేస్తూ వచ్చినాయి.
అంటే మేలు పొందుకున్న వాళ్ళు ఆ మేలును మర్చిపోక దైవజనులకు తెలియజేస్తున్నారు, మేము పలానా మేలు పొందుకున్నాం, మేము ద్వారా ఇప్పుడు ఈమె మా మధ్య లేదు, ఈమెను ఎలాగైనా కాపాడాలి అని బ్రతిమలాడుకుంటూ ఉన్నారు. నువ్వు చేసిన ధర్మకార్యాలను బట్టి ఒకవేళ అనానుకూల పరిస్థితిలో నువ్వు ఇబ్బందికరమైన స్థితిలో ఉన్నప్పుడు నీకు చేయూతనియడానికి కొందరైనా ముందుకొస్తారండి. ఎంతసేపు నువ్వు పిడికిలు బిగించుకొనే ఉంటే ఆ పిడికిలు అలాగే ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు వెదజల్లుతావో, ఇతరులకు సహాయం చేస్తావో, నీ మనస్పూర్వకంగా ఇతరులను ఆదుకుంటావో, ఎప్పుడన్నా నువ్వు దీనస్థితిలో ఉన్నప్పుడు లేదా అనారోగ్యమైన పరిస్థితిలో ఉన్నప్పుడు, ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు నీ నుంచి మేలు పొందుకున్న వారు నీకు తోడుగా ఉంటారండి. బీదలను కటాక్షించువారు ధన్యులు అన్నారు కదండి లేఖనాలు. మనము వారిని కొంచెం దృష్టి అన్నా పెట్టి ఉండాలండి. నేటి దినకాలం వరకు ఇతరులకు నువ్వు సహాయం చేయలేని స్థితిలో ఉన్నావేమో. నీ దగ్గర దండిగా ధనం ఉండొచ్చు, లేదా వస్త్రం ఉండొచ్చు, ఆహారం ఉండొచ్చు, ధాన్యం ఉండొచ్చు. మకమకలాడిపోతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కదా. నువ్వు తిన్నంత తిని పడేస్తుంటావు బయట. లేని వారికి దానం చేయి, లేని వారికి ఇవ్వు, కడుపు నిండగా తింటారు ఆ పూట. నీ పేరు చెప్పుకొని, తండ్రి నాకు సహాయం చేస్తున్నారు నాయన, ఆ కుటుంబాన్ని దీవించు అని దేవునికి వాళ్ళు మొరపెట్టినప్పుడు నీ కుటుంబానికి దేవుడు చేసే మేలులు పెక్కుగా ఉంటాయండి. ఇది గ్రహించరు. ఎంతసేపు తిని మూతి దుర్చుకొని పక్కన ఉంటారే కానీ ఇతరులకు ధర్మకార్యాలు కానీ సేవ చేయడం కానీ ఏవి కూడా ఉండవు. మొదటిగా చూసినట్లయితేనా శతాధిపతి యొక్క సాక్ష్యము గొప్పగా ఉంది. రెండవదిగా చూసినట్లయితేనా దోర్కా యొక్క సాక్ష్యము కూడా గొప్పగా ఉంది. ఆమె ధర్మకార్యాలు చేస్తుంది, అంత మాత్రమే కాకుండా సత్క్రియల ద్వారా ఇతరులకు మంచి పేరు తెచ్చుకునింది. అలాగే మనం గమనించినట్లయితేనా కొర్నేలి, 10వ అధ్యాయంలో కొర్నేలి కూడా అతని సాక్ష్యం ఎలా ఉందంట, మనం 10వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితేనా అతను తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఇతని సాక్ష్యం కూడా చాలా గొప్పగా ఉంది. అక్కడ ఉన్న సమాజంలో ఉన్న వాళ్ళైతే ఇటలీ పటాలంలో కాపున శతాధిపతి అయిన ఈయన కూడా శతాధిపతే, ఈయన కూడా గొప్ప అధికారి అయినప్పటికీ మంచి ప్రార్థనా పరుడని చెప్పవచ్చు. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తూ, ఎల్లప్పుడూ ఇతరులకు ధర్మకార్యాలు చేస్తూ, బలహీనులను ఆదరిస్తూ, దుఃఖంలో ఉండేవారిని ఆదరిస్తూ, ఇదిగో తనకు కలిగి ఉన్న వాటినన్నిటినీ ఇతరులకు సహాయం చేస్తూ ఉన్న వ్యక్తి. అంత మాత్రమే కాకుండా దేవుని యందు భయభక్తి గల వాడుగా తన కుటుంబము కూడా. ఇలా మంచి పనులు చేస్తున్నట్లయితేనా నీ సాక్ష్యము, నీ జీవితము వేకువ చుక్క వెలే వెలుగుతూ ఉంటుంది అంటున్నాడు దేవుని వాక్యం. ఉపవాసం ఉంటారు కదండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం మొదటి నుంచి చివరి వచనాలు చదివినట్లయితే చాలా చక్కని మాటలు ఉన్నాయి. ఆ ఉపవాస దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి అంటే, ఈ దినము నేను శుక్రవారం ఉపవాసం ఉండాననేసి చాలా మంది దేవుని సన్నిధానంలో గడపరండి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, ఈ సమయం వరకు నేను దేవుని సన్నిధానంలో నన్ను నేను నలగొట్టుకుంటాను. నా అవసరత, నీ అవసరతలు ఏమి లేకపోయినా ఇతరుల గురించి ఉపవాస ప్రార్థన చేయాలా అని తలంపు ఉన్నప్పుడు, ఇదిగో నీకు మిగిలి ఉన్న ఆహారాన్ని ఆ దినం నువ్వు భోజనం చేయవు కదా, ఆ భోజనం అయ్యే ఖర్చు ఇతరులకు నువ్వు సహాయం చేయవు, లేదా సంఘంలో సమర్పణ చేయడం, ఇలాంటివి చేయరు. ఇలాంటివి చేస్తే నీ సాక్ష్యము గొప్పగా ఉంటుంది. కొర్నేలి కూడా తన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ, అంత మాత్రమే కాకుండా తన కుటుంబము, తన బంధువులు అందరూ కూడా రక్షణ మార్గంలోనికి పయనించడానికి దేవుడు కృప చూపించినాడు. చివరిగా మనం చూసినట్లయితేనా
ఒనేసిము ఒనేసిము గురించి చక్కని మాట రాయబడి ఉంది. అపోస్తులైన పౌలు ఫిలెమోనుకు రాసిన పత్రిక ఒకే అధ్యాయం కాబట్టి మనము 11వ వచనంలో చూసినట్లయితే ఒనేసిము నుంచి చక్కగా పౌలు గారు చెప్తున్నాడు, అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. నా ప్రాణము వంటి వాడైన అతని నీ యొద్దకు తిరిగి పంపుతున్నాను. ఖైదీగా ఉన్నాడు ఈ ఒనేసిము. ఖైదీగా ఉండి చెరసాలలో ఉన్నప్పుడు ఆ చెరసాలలో పౌలు గారు ఉన్నారు. అతని వాక్యం చేత సంధించబడి మనసు మార్చుకున్నాడు ఒనేసిము. మార్చుకొని దేవునికి ఇష్టకరంగా జీవిస్తున్నప్పుడు, అతడు విడుదలై వెళ్తున్నప్పుడు అతని యజమానునికి చెప్తున్నాడు, ఒకప్పుడు ఒనేసిము నిష్ప్రయోజనకరమైన జీవితాన్ని జీవించినాడయ్యా, ఇప్పుడైతే మారిపోయినాడు, తన జీవితం అంతా మార్చుకున్నాడు, చక్కగా ఉన్నాడు, నీకును నాకును ప్రయోజనకరంగా ఉన్నామా? సంఘానికి అయినా కానీ, సేవకులకైనా కానీ, లేదా సంఘస్థులకైనా కానీ, నీ ఇంటి వారికైనా కానీ, నీ బంధువులకైనా కానీ, ఎవరికైనా కానీ ప్రయోజనకరంగా ఉన్నారా లేదా ప్రశ్న వేసుకోనండి. నీ ద్వారా సంఘానికి ఏమన్నా ప్రయోజనం కలుగుతుందా? నీ సాక్ష్యము ద్వారా సంఘానికి ఏమన్నా ప్రయోజనం ఉందా లేదా ప్రశ్నించుకోండి. ఎంతసేపు 9 గంటలకు ఆరాధన అంటే 9:05కు వచ్చి 10:45కు 11కు ఆరాధన ముగింపు అనేలోగా 10:45కి ఇంకా 11 కాకముందే, ముగింపు ప్రార్థన కాకముందే వెళ్ళిపోతుంటారు చాలా మంది. ఏమో ఆడ ఇంట్లో అంత మునిగిపోతా అన్నట్లు. ఒకరితో మాట్లాడరు, సేవకులతో సమాధానం ఉండదు, సేవకురాలతో సమాధానంగా ఉండదు, పక్కన విశ్వాసులతో సమాధానంగా ఉండరు. తన పాటికి రావడం, కూర్చోవడం, వెళ్ళిపోవడం. ఏం ప్రయోజనం? వచ్చినావా, మనసారా దేవుణ్ణి ఆరాధించినావా, నీ స్వరమెత్తి దేవుణ్ణి ఘనపరిచినావా, నీ ప్రార్థన ద్వారా దేవుని స్తుతించినావా, ఏమి చేసినావు? ఏం ప్రయోజనం నీ వల్ల దేవునికి? వేస్ట్గా జీవిస్తుంటారు చాలామంది. ఖైదీ ఉన్న ఒనేసిము తన మనసును మార్చుకొని, తన జీవితాన్ని మార్చుకొని, గొప్ప దైవజనుడైన పౌలు గారి ద్వారా ప్రయోజనకరమైన జీవితాన్ని జీవిస్తున్నాడు, మంచిగా ఉన్నాడు, ఇతన్ని హక్కున చేర్చుకో అని గొప్ప సాక్ష్యాన్ని పొందుకున్నాడండి. మనము కూడా అదే సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. ఇతరులకు సాక్షులుగా ఉండుటకు తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మేము ధ్యానించిన వారు తండ్రి మంచి సాక్ష్యాన్ని కలిగి జీవించిన వారు తండ్రి, అట్టి స్థితిలో మేము కూడా ఉండుటకు తండ్రి కృప చూపించమని వేడుకుంటున్నాం నాయన. ఎందరైతే ఈ మాటలు వింటున్నారో తండ్రి వారినందరినీ తండ్రి మీ కృపలో జ్ఞాపకం చేసుకొని వారు కూడా తండ్రి ప్రయోజనకరమైన జీవితాన్ని జీవించుటకు తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. నిష్ప్రయోజనమైన వాటిని అన్నింటినీ దూరపరిచి తండ్రి మీకును సంఘానికి తండ్రి కుటుంబానికి ప్రయోజనకరంగా వారు ఉండుటకు తండ్రి కృప చూపించమని వేడుకుంటున్నాం నాయన. ప్రతి ఒక్కరిని మీ కృపా హస్తాలకు అప్పగించుకుంటున్నాం నాయన. ఏ వ్యాధి చేత, బాధ చేత, ఇరుకు ఇబ్బందుల చేత తండ్రి మీ సన్నిధానంలో మొరపెడుచున్నారో తండ్రి ప్రతి మొరను మీరు ఆలకించి సమాధానంతో మీ బిడ్డలు నింపమని అడుగుచున్నాం తండ్రి. తండ్రి ప్రతి ఒక్కరిని మీ కృపా హస్తాల కింద భద్రపరిచి మీ మేలులతో తృప్తిపరచమని అడుగుతూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ గొప్ప నామాన్ని హెచ్చిస్తూ మాకు రక్షకుడు ప్రాణ విమోచకుడు అయిన నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.